స్పర్మ్ కౌంట్కు సెమెంట్ ఎనాలిసిస్ అని ఉంటుంది. 3 రోజులు భార్యాభర్తలు దూరంగా ఉండి సాధ్యమైనంత వరకు హోమ్ కలెక్షన్ ఇంట్లోనే కలెక్ట్ చేసి సెక్స్ చేయకుండా తొడల మధ్యలో పెట్టి ఊపి వచ్చిన దానికి ఒక చిన్న ప్లాస్టిక్ బాటిల్ ఇస్తారు. వైడ్ మౌత్ ఉన్న దాంట్లో కలెక్ట్ చేసి వితిన్ 20 మినిట్స్ కనుక మీరు ల్యాబ్లో ఇస్తే వాళ్ళు మైక్రోస్కోప్ కింద పెట్టుకొని చూసి స్పర్మ్ ఎన్ని ఉన్నాయి, అందులో హెల్దీవి ఎన్ని ఉన్నాయి, స్పాయిల్డ్ ఎన్ని ఉన్నాయి, ఎబ్నార్మల్ ఎన్ని ఉన్నాయి, నార్మల్ ఎన్ని ఉన్నాయి, ర్యాపిడ్లీ ప్రోగ్రెసివ్ స్పర్మ్స్ ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ చెప్తారు. వెరీ ఈజీ టెస్ట్, పెద్దగా అవసరం లేదు. దురదృష్టవశాత్తు చాలామంది ఏమిటి అంటే ఇంట్లో తీయకుండా ల్యాబ్లో వెళ్ళి తీద్దాం అనుకుంటారు. ఆ ల్యాబ్లో బాత్రూంలో యూరిన్ వాసన వస్తూ ఉంటుంది. అక్కడ మూడు కూడా రాదు, చాలామందికి అందులో సెమన్ కూడా రాదు. కనుక వాడు ఏదో తప్పు రిపోర్ట్ వచ్చే అవకాశం. రిపీటెడ్గా 2-3 టైమ్స్ హోమ్ కలెక్షన్లో కూడా స్పర్మ్స్ రాకపోయినా, స్పర్మ్ నెంబర్ తక్కువ ఉన్నా అప్పుడు దాన్ని వీ హ్యావ్ టు ట్రీట్ ఇట్. తినకూడని ఏమీ లేవు, తినాల్సినవి కూడా ఏం లేదు. అడవిలో గుర్రం ఉంటుంది. ఏం తింటుంది? గుర్రం గడ్డే తింటుంది. కానీ గుర్రం ఈజ్ నోన్ ఫర్ హార్స్ పవర్ అంటారు. సో ప్రతి వ్యక్తికైనా హార్డ్ వర్క్తో శక్తి వస్తుంది, తిండితో చాలా తక్కువ. మరీ తిండి లేని వాళ్ళు ఆఫ్రికాలో అండుకపోయిన పిల్లలు కనబడతారు మనకు టీవీలో. అట్లా ఉన్న వాళ్ళకు ఫుడ్ న్యూట్రిషనల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కానీ యూజువల్గా మనకు ఓవర్ వెయిటే పెద్ద ప్రాబ్లం నవడేస్. ఎస్పెషల్లీ జంక్ ఫుడ్ తినేసి పెద్ద పొట్ట రావడం అనేది నవడేస్ ఇట్ హ్యాస్ బికమ్ బిగ్ ప్రాబ్లం ఇన్ ద సొసైటీ. మిత్రులు స్పా గురించి అడుగుతున్నారు. నిజానికి ఒక డాక్టర్గా నాకు స్పాకు తక్కువ అవగాహన ఉంటుంది. నేను పేపర్లలో, న్యూస్ పేపర్లలో వాటిల్లో చదివిన విషయాలు ఏంటంటే కొన్ని స్పాస్లో, అందరూ కాదు, ఆ పేరు మీద వ్యభిచారం జరుగుతుంది అని. యూజువల్గా ఏంటి అంటే మసాజ్ సెంటర్స్ ఉంటాయి. వాటిలలో మసాజ్ చేసినప్పుడు ఫుల్ బాడీ మసాజు, పార్ట్లీ ఓన్లీ కాళ్ళు చేతుల మసాజు, ఆ ఫుల్ బాడీ మసాజ్లో జననాంగాలు కూడా పట్టుకోవడము, ఇట్లాంటివి కొన్ని ఉంటాయి. సో ఇవి అసాంఘికమైనవి. అలా జరిగినప్పుడు పోలీస్ రైడ్స్ వగైరా అయి పట్టుకుంటుంది. అప్పుడప్పుడు మనకు సోషల్ మీడియాలో కూడా ఓ అమ్మాయి చెప్తారు, నేను ఫలానా స్పాలో పని చేస్తాను, నాకు మా మేనేజ్మెంటు ఫలానా పని చేయమన్నారు, దానికి ఇంత రెమ్యునరేషన్ ఇచ్చారు అనేది. ఎనీహౌ సోషల్గా దట్ ఈజ్ ఎస్పెషల్లీ నాట్ యాక్సెప్టెడ్. ఇట్స్ ఎ క్రైమ్. మన దేశంలో ప్రాస్టిట్యూషన్ ఈజ్ ఎ క్రైమ్. వేరే కొన్ని దేశాలలో ప్రాస్టిట్యూషన్కు వాళ్ళకు లైసెన్స్ కూడా ఇస్తారు. వాళ్ళను ఫ్రీక్వెంట్గా గవర్నమెంట్ టెస్ట్ చేస్తారు. వాళ్ళకు ఒక రిజిస్టర్ ఉంటుంది. సో వాళ్ళకి ఏమైనా వ్యాధులు లేవు కదా చూస్తారు. ఎనీహో మన దేశంలో ఇవన్నీ కూడా మోరల్లీ నాట్ యాక్సెప్టెడ్. సో ఈ స్పాకు యూజువల్గా ఎవరు వెళ్తుంటారంటే ముఖ్యంగా మేల్ పేషెంట్స్, కొంత వయస్సు వచ్చింది, ఇంట్లో శృంగారం చేయడానికి భార్య ఒప్పుకోవట్లేదు, మరి బయట వెళ్తే వ్యాధులు వగైరా వస్తాయి, తర్వాత డైరెక్ట్గా ప్రాస్టిట్యూషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు వచ్చే రోగాలు ఉంటాయి. ఇది కొంచెం సోఫిస్టికేటెడ్ కనుక ఈ విషయంలో వెళ్ళి స్పా ఇన్ ది నేమ్ ఆఫ్ స్పా ఆ బహానా మీద చేస్తుంటారని విన్నాను. ఎనీహౌ ఒక డాక్టర్గా అది నన్ను అడగాల్సిన క్వశ్చన్ కాదు, అయినా కూడా నేను ప్రయత్నం చేశాను.